నమస్తే ప్రైమ్ 9 ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ప్రముఖ పుణ్యక్షేత్రం, అద్భుతమైన యాత్ర, ముక్కోటి దేవతలు సైతం నివసించే ఒక కైలాసం, భూలోక కైలాసంగా పేరుగాంచినటువంటి, అలాగే ముక్కోటి దేవతలు నక్షత్రాల రూపంలో స్నానమాచరించే మానస సరోవరం. ఇలాంటి ప్రత్యేకమైన స్థలాలను దర్శించుకునే భాగ్యాన్ని మన శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు కల్పిస్తూ ఉన్నారు. అద్భుతంగా చెప్పాలనుకుంటే దశాబ్ద కాలంగా ఈ యాత్రలను ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతోమంది ప్రయాణికులను అక్కడ దర్శనానికి తీసుకువెళ్తున్నటువంటి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఇప్పటి వరకు ప్రత్యేకమైన స్థానాన్ని, గుర్తింపుని పొందారు. అది మనకిప్పుడు వర్ణించడం కోసం మన స్టూడియోలో పాటు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి భరత్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన ఏం చెప్తారో, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారో, మిగతా విషయాల మీద మనతో మాట్లాడడానికి భరత్ గారు అయితే ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేంటో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్కారం భరత్ గారు. మామూలుగా చెప్పాలంటేనే కైలాస యాత్ర గురించి చాలామంది ప్రయాణికులేంటి, దేశ విదేశాల నుండి కూడా ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. అసలు కైలాస యాత్ర అంటే ఏంటి, ఎందుకు దానికి అంత ప్రత్యేకమైన ప్రజల్లో ఈ భావన కలిగింది? ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులకు నమస్కారం తల్లి. ఒక శ్లోకం ఉంది, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తారమ్మ. అంటే దేవతలకు సైతం వారి మనసులో రమణీయమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కైలాసగిరిగా భావిస్తారు. కైలాసగిరి ఇటువంటి కైలాసం మన భూలోకంలో, మన భరతవర్షంలో, మన భరతఖండంలో ఉన్నప్పటికీ ఒకప్పుడు భౌగోళికంగా టిబెట్ ప్రాంతానికి వెళ్ళిపోవడము, అది కాలక్రమేణా చైనా వారి యొక్క చేతిలో ఉండడం వల్ల మనం ఇప్పుడు పర్మిట్స్, వీసాస్ లాంటివి తీసుకొని వెళ్తున్నామే. కానీ ఇంతకు పూర్వం గమనిస్తే పంచపాండవులు, ఆదిశంకరాచార్యులు లాంటి వారు ఎంతోమంది అక్కడ వెళ్ళి స్నానమాచరించి, దర్శించి, వారు పరిక్రమ చేసి తరించినటువంటి ఒక సందర్భాలు మనకు చరిత్రలో చాలా చెప్తూ ఉన్నాయమ్మ. ఎంత విశేషమైనటువంటి ఒక మానస సరోవరం అంటే, మాయాదేవి సాక్షాత్తు ఆ యొక్క మానస సరోవరంలో స్నానమాచరించి ఒక యోగ్యమైనటువంటి ఒక సంతానం కావాలని కోరుకుంటే తద్వారా బుద్ధుడు జన్మించాడని కూడా మనకు ప్రత్యేకంగా చెప్తూ ఉన్నారు. అయితే ముక్కోడి దేవతలు సైతం సంచరించేటువంటి ఒక భూలోక కైలాసంగా, అదేవిధంగా శివుడు అసుర పూజితుడు అని చెప్తున్నాం మనం. అంటే ఇటు దేవతల ద్వారా, అదేవిధంగా రాక్షసుల ద్వారా, ఇద్దరి ద్వారా పూజింపబడేటువంటి ఏకైకటువంటి వారు ఈశ్వరుడు మాత్రమే. కాబట్టి మనం కైలాస దర్శనానికి వెళ్ళినప్పుడు ఎంతటి నాస్తికుడైనా సరే అక్కడికి వెళ్ళారు అంటే శివపార్వతులను నేను సాక్షాత్తుగా చూశాను అని ఆ కైలాస గిరి రూపంలోనో, ఆ ప్రకృతి రూపంలోనో ఎక్కడో ఒక దగ్గర మనం ఆ భావన కలగడానికి ఒక ప్రత్యక్ష నిదర్శనము అని చెప్పచ్చమ్మా. అంటే ప్రత్యేక అనుభూతిని పొందుతారని పొందవచ్చు. జీవితంలో కైలాస యాత్ర కంటే ముందు ఒక రకం, కైలాస యాత్ర తర్వాత జీవితం ఇంకో రకంగా మార్పు చెందేటువంటి ఒక పరిస్థితిని చాలామంది గమనిస్తారు. అన్ని యాత్రలకి ఇది రారాజు లాంటి యాత్ర అని చెప్పచ్చు. కాబట్టి ముఖ్యంగా హిందువులకి, అదేవిధంగా హిందూ మతానికి అనుబంధంగా ఉన్నటువంటి యొక్క బౌద్ధ, జైన మతాలందరూ జీవితంలో ఒక్కసారైనా సరే అక్కడికి వెళ్ళి దర్శించాలనేటువంటి ఒక కోరిక ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉండడానికి గలటువంటి ఒక ముఖ్య కారణం ఈ యొక్క ఉద్దేశంతో అమ్మ. ఓకే, మీరు ఇప్పటి వరకు చెప్పారు భరత్ గారు, మానస సరోవరం, ఆ పేరు వినడానికే చాలా మధురంగా ఉంటుంది. మీరు చెప్పినటువంటి వివరణ ప్రకారం చూస్తే ముక్కోటి దేవతలు ఎంతమంది అయితే ఉన్నారో వారు నక్షత్రాల రూపంలో స్నానం ఆచరించడానికి మానస సరోవరాన్ని ఎంచుకున్నారు అని అంటారు. ఎందుకు అంత ప్రత్యేకత దానికి? సహజంగా అమ్మ, మనము ఎక్కడికి వెళ్ళినా సరే దేవతల్ని విగ్రహ రూపంలో చూస్తాం. కానీ ఒక మానస సరోవరం దగ్గర, అదేవిధంగా కైలాసగిరిలో మాత్రమే ప్రకృతి రూపంలోనే మనం ఈశ్వరుని దర్శనం చేసుకుంటాం. సో ప్రత్యక్షంగా మనం చూసాము వారిని అనేటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి ఒక ప్రాంతం కాబట్టి, ముక్కోటి దేవతలే ఖచ్చితంగా దర్శించుకోవడానికి సంతరిస్తూ ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి మన వారు కూడా మన మానవ దేహంతో ఈ భూలోక కైలాసాన్ని ఈ యొక్క శరీరంతో మనం దర్శించుకునేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి చాలామంది ఖచ్చితంగా ఆ మానస సరోవరంలో నక్షత్ర రూపంలో వచ్చేటువంటి ఆ యొక్క నక్షత్ర రూపంలో దేవతలు వచ్చి స్నానం చేసే అనుభూతిని, అదేవిధంగా కైలాసగిరిని దర్శించుకోవడప్పుడు కానీ, లేదంటే చుట్టూ పరిక్రమ చేసేటప్పుడు కానీ వారి యొక్క అనుభూతులు ఖచ్చితంగా మేము శివపార్వతిని దర్శనం చేసుకున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుందమ్మా. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఏర్పాటు చేసిన దశాబ్దాల కాలంగా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యాత్రలో చాలామంది ప్రయాణికులు పాల్గొని ఉండవచ్చు. అయితే మీరు చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లకు సంబంధించి ఎలాంటి రకాలైన అర్హతలు ఉండాలి,
అంటే డాక్యుమెంటేషన్స్ ఏ విధంగా ఉండాలి, తర్వాత మానస సరోవరం అనేది చైనా గవర్నమెంట్కి సంబంధించింది. కరోనా తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయినాయి. ఈ మధ్య కాలంలో మళ్ళీ చైనా గవర్నమెంట్ దానికి పర్మిషన్స్ ఇచ్చింది. సో దీనికి ఏర్పాట్లు ఏ విధంగా చేయబోతున్నారు? అమ్మ, ముఖ్యంగా ఈ కైలాష్ మానస సరోవర యాత్ర అనేటువంటిది ఇప్పుడున్నటువంటి ఒక పరిస్థితిలో చైనా వారి యొక్క వీసాతో మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి చైనా వారు గ్రూప్ వీసా మాత్రమే ఇస్తారు తప్ప ఇండివిజువల్ వీసా ఇవ్వట్లేదు. కాబట్టి ఏ గ్రూప్ అయితే వెళ్తుందో ఆ గ్రూప్కి ఉన్నటువంటి లక్షణాలు, అంటే కైలాష్కి వెళ్ళేటువంటి అర్హతలు మనం చూసుకుంటే ముఖ్యంగా ఫస్ట్ థింగ్ బ్రీతింగ్ ప్రాబ్లం ఉండకూడదు, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఆస్తమా లాంటివి లేకుండా ఉంటే మిగతా చిన్న చిన్న వ్యాధులు లాంటివి బీపీ షుగర్ లాంటివన్నీ నార్మల్ థింగ్సే. పేస్ మేకర్లు స్టంట్స్ ఇవన్నీ కూడా ఏవి కైలాష్ యాత్రకు వెళ్ళడానికి అడ్డు అయితే కాదు. కానీ ఒకటి హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి ముందుగా బ్రీతింగ్ సమస్యలు లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సెకండ్ థింగ్ ఏంటి, ఖచ్చితంగా పాస్పోర్ట్ కలిగి ఉండాలి. మినిమం 1 year వ్యాలిడిటీతో ఉండాలి మన డేట్ ఆఫ్ ట్రావెలింగ్ నుంచి చూసుకుంటే. థర్డ్ థింగ్ ఏంటి, ఖచ్చితంగా కైలాష్ యాత్రకు వెళ్ళడానికి 70 years కంటే కింద ఉంటే, 70 years బిలో ఉన్న వారికి ఏజ్ లిమిట్ ఉన్న వారికి, అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లో డాక్యుమెంటేషన్స్ ఏవీ లేకుండా, అదేవిధంగా మనం వెళ్ళేటువంటి యొక్క హెలికాప్టర్ అండ్ ఫ్లైట్ రూట్స్లో ఎక్కడ కూడా మెడికల్ సర్టిఫికేట్స్ కూడా లేకుండా మనం ట్రావెల్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కైలాష్ యాత్రకు వెళ్ళడానికి 3 to 4 months ముందే హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి మనం ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అంటే ముఖ్యంగా ప్రాణాయామము, అదేవిధంగా ఈ 2 కళ్ళని థర్డ్ ఐ మీద ఫోకస్ చేసేటువంటి ఒక శాంభవి ముద్ర, ఎవరితో మాట్లాడకుండా క్లోజ్డ్ మౌత్తో వాక్ చేయడము, కుదిరితే స్విమ్మింగ్ చేయడం ద్వారా హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ నుంచి మనం బయటపడి ఆ హై ఆల్టిట్యూడ్లో క్లైమేట్కి అక్యుములేట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. అంటే దానికి మీరు ట్రైనింగ్ ముందే 3 months ముందే మనం ఒక యోగా క్లాసెస్ సంబంధించిన గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో వాటిలో ముందుగానే మనం వారిని ఫిజికల్ అండ్ మెంటల్ స్టేటస్ మనం వార్మప్ చేస్తూ ఉంటే వెళ్ళినటువంటి వారు పెద్దవాళ్ళు సహజంగా ఉంటారు కాబట్టి సబ్కాన్షియస్ మైండ్లో భయము ఫియర్ అనేటువంటి తీసేస్తే ఎవరైతే పాజిటివ్ మైండ్గా ఆధ్యాత్మిక చింతనతో ఎవరైతే వెళ్తారో అటువంటి వారికి ఎటువంటి సమస్య ఉండదు. అయితే ఇదంతా కూడా 3 to 4 months ముందే మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సహజంగా ఈ కైలాష్ అనేటువంటిది మే నుంచి మొదలవుతుంది, అక్టోబర్ ఎండింగ్ వరకు ఉంటుంది. కాబట్టి 6 months వరకు మాత్రం అవకాశం ఉన్నటువంటి యాత్ర కాబట్టి సహజంగా ఫిబ్రవరి మార్చి నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయి. కాబట్టి గ్రూప్ పర్మిట్స్ కానీ గ్రూప్ వీసాస్ కానీ అన్ని ముందుగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక 3 months అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. అంటే ఇప్పుడు మీరు ఏజ్ లిమిట్ 70 బిలో అని చెప్పన్నారు కదా, చాలా మందికి ఏంటంటే ఏజ్ లిమిట్తో సంబంధం లేకుండా చాలా రకాలైనటువంటి రోగాలతో ఇదవుతూ ఉంటారు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏమైనా మెడికల్ ఎమర్జెన్సీ అదైతే కనుక మన వాళ్ళు ఏ విధంగా ఫెసిలిటీస్ అరేంజ్ చేయబోతున్నారు? ఎస్ అమ్మ, ముఖ్యంగా వెళ్ళేటువంటి యొక్క ఈ కైలాష్ మానస సరోవర్ అంతా కూడా చైనా బార్డర్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి తక్లాకోట్ అనే ప్లేస్ దగ్గర నుండి హై ఆల్టిట్యూడ్ మొదలవుతుందమ్మా. ఈ యొక్క ఏరియాలో ముఖ్యంగా హై ఆల్టిట్యూడ్ సంబంధించినటువంటి యొక్క సమస్య తప్ప మిగతా సమస్యలు రావు. కాబట్టి హై ఆల్టిట్యూడ్ సంబంధించినటువంటి యొక్క రెస్క్యూ టీం ఉంటుంది మన దగ్గర. ఏ కస్టమర్ అయితే, ఏ యాత్రీస్ అయితే ఎవరైతే వెళ్ళి వారు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉందనేటువంటిది మనకు ముందే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి టైంలో వీళ్ళకి ఈ పల్సోమీటర్ పెట్టి పల్స్ కానీ వాళ్ళ యొక్క మిగతా చెక్ చేస్తూ ఉంటారు. బీపీ షుగర్ ఇవన్నీ టెస్ట్ చేసి, బీపీ షుగర్ అనేది ఇక్కడ పెద్దగా మ్యాండేటరీ థింగ్. సో మెయిన్గా ఈ హై ఆల్టిట్యూడ్ పల్స్ పడిపోయే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆ సిమ్టమ్స్ దగ్గర ఉన్నారో వారందరికీ రెస్క్యూ టీం ఉంటుంది. ఆ రెస్క్యూ టీం చూసుకుంటారు. వారికి ఆక్సిజన్ ఇవ్వడం కానీ లేదంటే గమ్మో బ్యాగ్స్లో పెట్టేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ అని చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఒక 1/2 hour 1 hour కాస్త వారు కూల్గా ఉండి మెడిటేట్ చేసుకుంటూ ఉంటే వారు ఆ క్లైమేట్కి అక్యుములేట్ అవుతారు. కాబట్టి మనం ఒక్కసారికి వెళ్ళకుండా గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ మనం పెంచుకుంటూ వారి బాడీస్ని అక్యుములేట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తామమ్మా మనం. ఎస్ భరత్ గారు, మీరు పర్సనల్గా చాలామంది ప్రయాణికుల దగ్గరుండి చూస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మైండ్ సెట్గా ఉంటారు. బయలుదేరే ముందు ఒకలా ఉంటుంది సిచ్యువేషన్, తర్వాత వేరేలా ఉంటుంది. అలాంటి వాళ్ళని మీరు చూసినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు? సహజంగా మనం ముందుగానే యాత్రికులు ఎవరైతే కైలాష్ యాత్ర చేస్తారో సహజంగా కైలాష్ యాత్ర చేయాలనేటువంటిది ప్రతి ఒక్కరికి లైఫ్ టైం అచీవ్మెంట్గా ఉంటుంది. అది సహజంగా డబ్బు ఉంటేనో లేతే కేవలం భక్తి ఉంటేనో కాదు, అది ఒక లైఫ్ టైం డ్రీమ్గా భావించి వెళ్ళేవారే ఉంటారు. సహజంగా అందరూ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవారే మ్యాక్సిమం ఉంటారు. వీరికి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫస్ట్ నుంచి గైడ్ చేయడంతో పాటు వీరి యాత్రకి వెళ్ళే కంటే ముందే ఒక 1 month ముందు మనం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి ఎవరైతే యాత్రకు వెళ్తున్నారో ఆ యాత్రకు వెళ్తున్న వారందరినీ క్లబ్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ అన్నిటిని ముందే వారికి గైడ్ చేసి, సో వారి సబ్కాన్షియస్ మైండ్లో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్గా టీఏబీ టిబెట్ అటానమస్ బ్యూరో నిర్ణయించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జరిగేటువంటి యాత్ర అని వారికి ముందే చెప్తూ
అటువంటి వారికి ముందే మనం ఫీడ్ ఇస్తూ మైండ్లో వారందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన ఒక పరిస్థితి ఉంటుందమ్మా. సో ఎంత టఫెస్ట్ పర్సన్ వచ్చినా సరే మీరు హ్యాండిల్ చేయగలరా? కస్టమర్ అన్నప్పుడు వారు టఫ్ అని మనం అనుకోకూడదు, కాబట్టి ఖచ్చితంగా వారిని పాజిటివ్గా తీసుకొని హ్యాండిల్ చేయాల్సిందే. మీరు ఇలా చెప్తూ ఉంటే బహుశా మన స్టాఫ్ ఇచ్చే హాస్పిటాలిటీ చాలా బాగుంటుందని అనుకుంటూ ఉన్నాం. సో చాలామంది ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక చింతనతో వెళ్తూ ఉంటారు, తర్వాత చాలా రకాలైనటువంటి భావోద్వేగాలు ఉంటాయి, కొంతమంది మనశ్శాంతి కోసం వెళ్తూ ఉంటారు, మనం అనుకున్నట్టుగానే జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే ఇంకా ఆధ్యాత్మిక చింతనలో ఉండిపోయినప్పుడు అక్కడే ఉండిపోవాలి అని మొండిగా కూర్చొనే పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి. అలాంటి వారు మీకు ఎప్పుడైనా కనిపించారా? సహజంగా ఏంటంటే మనంతా గ్రూప్ పర్మిట్ కాబట్టి మన పర్మిట్ కూడా ఓన్లీ 10 to 12 days పర్మిట్ మాత్రమే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఉండాలి అనేటువంటి కోరిక ఎవరికి ఉన్నా సరే నాతో సహా చైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ బ్యాక్ రావాల్సిందే. ఒక గ్రూప్గా వెళ్ళినప్పుడు ఆ గ్రూప్ అంతా తిరిగి మళ్ళీ బార్డర్ నుంచి మన ఎగ్జిట్ కావాల్సిందే, కాబట్టి ఆ రకమైన అవకాశాలు ఉండవు. అట్ ద సేమ్ టైం హై ఆల్టిట్యూడ్లో మనము సర్టెన్ టైం కంటే ఎక్కువ ఉంటే కూడా అది మన యొక్క బాడీ మెటబాలిజం కూడా మార్చేస్తుంది. సో అది సేఫ్ కాదు, అట్ ద సేమ్ టైం అది సజెస్టెడ్ కూడా కాదని చెప్పచ్చు అమ్మా. అయితే ఇప్పుడు మన ప్రయాణికులు ఎంతమంది అయితే ఉంటున్నారో మన ఇండియన్ ప్రకారం చూస్తున్నట్లయితే మన భారతదేశంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆహార పదార్థాలు లేదంటే వాళ్ళ నియమావళి, వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా చైనా, టిబెట్ లాంటి ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆహారం వేరుగా ఉంటుంది. అలాంటి వారికి మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఏ విధమైనటువంటి వసతులు కల్పిస్తారు? ఎస్ అమ్మ, ముందుగా ఏంటంటే కిచెన్ అనేటువంటిది, సెల్ఫ్ కిచెన్ అనేటువంటిది ఈ టూర్కి అంతా కూడా గుండెకాయ లాంటిదమ్మ, హార్ట్ ఆఫ్ టూర్ అని చెప్పచ్చు. సహజంగా పెద్దవారందరూ కూడా తినేటువంటిది కొద్దిగా, కానీ ఆ కొద్దిగా తినేటువంటి ఆహారం మన ఫుడ్ తినగలిగితేనే వారు స్ట్రాంగ్గా ఉండగలుగుతారు. ముఖ్యంగా త్రూ అవుట్ ఈ టూర్ అంతా కూడా నేపాల్ అండ్ టిబెట్ ఏరియాలో జరిగేటువంటి యాత్ర కాబట్టి ఆ లోకల్ ఫుడ్ తిని వీరందరూ కూడా సస్టైన్ అవ్వడం కష్టం. కాబట్టి త్రూ అవుట్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మనం మొదలు పెడితే హైదరాబాద్ నుండి ఈ నేపాల్ గంజ్, సిమికోట్ ఇవన్నీ ప్లేసెస్లో కూడా మన సొంత కిచెన్ టీం మనం హ్యాండిల్ చేస్తూ మెయిన్ షెఫ్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడ వారు వంట చేసి ఇమిటేషన్గా చేయడం కాకుండా మెయిన్ షెఫ్ని మనమే తీసుకొని వెళ్ళి మన యొక్క సౌత్ ఇండియన్ టేస్ట్తో ప్రతి కస్టమర్ ఈ త్రూ అవుట్ 10 days కూడా మన ఫుడ్డే ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తూ వస్తున్నాం ప్రతి ఇయర్ కూడా. సో అలానే ప్రతి కస్టమర్కి కూడా మన సౌత్ ఇండియన్ సెల్ఫ్ కిచెన్ టీమే మనం ఇవ్వడం జరుగుతుంది. అందులో మన టేస్ట్ ఫుడ్ మనం కైలాష్ యాత్ర అంతా ఎంజాయ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆహార నియమాల విషయానికి కూడా వస్తే సహజంగా ఈ యొక్క హై ఆల్టిట్యూడ్లో వెళ్ళేటప్పుడు మనం స్టిఫ్నెస్ సంపాదించుకోవడం కోసం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్స్ తక్కువ చేస్తే మన బాడీ మెటబాలిజం అంత స్టిఫ్గా పనిచేస్తుందని చెప్తారు, పరిక్రమ విషయంలో కానీ లేదా హై ఆల్టిట్యూడ్ విషయంలో కానీ. కాబట్టి రైస్ పదార్థాలు లాంటివి తగ్గించి రోటీ, చపాతీ ఇటువంటి వాటి మీద ఎక్కువ ధ్యాస పెట్టి తక్కువ క్వాంటిటీ చపాతీతో ఎక్కువ కర్రీస్ అవి తినడం వల్ల మనలో ప్రోటీన్స్ బాగా పెరిగి రెసిస్టెన్స్ బాగా పెరుగుతుందని చెప్తారు. సో ఈ యొక్క కైలాషే కాదు, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజ్ చేసే ప్రతి యాత్ర, అది చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ ఇంకే యాత్ర అయినా సరే అన్నిటికీ సెల్ఫ్ కిచెన్తో వెళ్ళినటువంటి సౌత్ ఇండియన్ ఫుడ్డే అందించడం జరుగుతుందమ్మా. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నట్టు కార్బోహైడ్రేట్స్ని తగ్గించడం వల్ల మనకి అంత దూరం అంత ఎక్కువ ప్రయాణం చేయడానికి, ఎత్తుగా ఉన్న పర్వతాలు అధిరోహించడానికి కూడా సాధ్యం అవుతుందని అంటున్నారు. అంటే బాడీ స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఒక్క రోజుకి ఎన్నిసార్లు ఆహారాన్ని అందిస్తారు? సహజంగా మనము కైలాష్ యాత్ర వెళ్ళేటప్పుడు హై ఆల్టిట్యూడ్లో వెళ్ళేటప్పుడు వీళ్ళ బాడీ అంతా కూడా మెటబాలిజం చేంజ్ అవుతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్గా వారికి జ్యూసెస్, ఫ్రూట్స్, అన్లిమిటెడ్ సూప్స్, సో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో పాటు ఎప్పుడు ఎవ్రీ 1 hourకి ఒకటి వీళ్ళ బాడీలో ఏదో ఇంజెక్ట్ చేస్తూనే ఉండాలి, మనం ఫీడింగ్ ఇస్తూనే ఉండాలి. సో వీరు ఆ యాత్రలో వెళ్ళేటప్పుడు వారికి తెలియకుండానే వారి యొక్క బాడీలో చేంజెస్ కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ చేంజెస్ తగ్గట్టుగా మనం తగ్గినటువంటి ఒక ఫుడ్ మనం వారికి అందిస్తూ వస్తాం. ఈ యొక్క కిచెన్ టీమే ఆల్మోస్ట్ ఒక 10 to 12 members ఉంటారమ్మా ఒక గ్రూప్కి. ఆల్మోస్ట్ 100 members నుంచి 150 members ఒక గ్రూప్ ఉంటారు. మా టీం అంతా కూడా ఒక 25 మంది పనిచేస్తారు. 25 members స్టాఫ్ ఉంటారు. రెస్క్యూ టీం అయితేనేమి, వీరి లగేజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు తీసుకురావడానికి ఏంటైతేమి, వీరు డఫల్ బ్యాగ్స్ అని క్యారీ చేయడానికి అయితేనేమి, సర్వింగ్ టీం అయితేనేమి, కిచెన్ టీం అయితేనేమి. సో ఒక సిస్టమేటిక్ వేలో వెళ్ళేటువంటి యొక్క సిచ్యువేషన్లో ఈ యాత్ర అంతా నడుస్తుంది. ఒక ప్రోటోకాల్ ప్రకారం నడుస్తుంది. ఎవరెవరు ఏ పని చేయాలో ఆ పని ఆల్రెడీ మీరు అసైన్ చేసేస్తూ ఉంటారు ఎవరికి. సో ఎటువంటి తేడాలు అయితే రావు, మీరు కూడా డిస్టర్బ్ అవ్వరు, ప్రశాంతంగా సాగుతుంటుంది. అందులో అక్కడికి వెళ్ళిన తర్వాత మొబైల్ ఫోన్స్ కానీ లేకపోతే ఇంకేవి పని చేయవు కాబట్టి, ఓన్లీ హోటల్స్లో ఉన్నప్పుడు వైఫై లాంటి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి
వారికి ఏ ఇబ్బంది కలిగినా సరే తిరిగి వారికి ఇంకో చెప్పుకోవడానికి ఆప్షన్ ఉండదు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్టర్నేట్స్ ఉండవు. సో ముందుగానే జాగ్రత్తగా వారందరికీ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లని మనం సిస్టమేటిక్గా సెట్ చేయకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ హెల్త్ ఇష్యూస్ మీద ప్రభావం కనపడినప్పుడు అది ఆటోమేటిక్గా మనకు ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి 100% తగినటువంటి ఒక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం జరుగుతుందమ్మా. సో అవన్నీ కేర్ టేకర్స్ని కూడా మీరు ఆల్రెడీ Yes, దాంట్లో yes, పెట్టేసి అమ్మా. ఉంచారు. ఇప్పుడు ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఫుడ్ ఇన్నిసార్లు ఇస్తూ ఉంటారు కదా, అప్పుడు ఎక్కడ వారికి ఇవ్వడం జరుగుతుంది? ఏమైనా ఫుడ్ స్టాల్స్ ఉంటాయా, లేదంటే దానికి మనం సంబంధించి ఎక్కడైతే హోటల్స్ తీసుకుంటామో సహజంగా ఆ హోటల్స్లోనే ఇలా సెల్ఫ్ గ్రూప్స్ ఏవైతే వస్తుంటాయో పెద్ద పెద్ద గ్రూప్స్, ఆ గ్రూప్స్లోనే మన కిచెన్ సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో ఆ హోటల్స్ ఎక్కడైతే మనం అకామిడేట్ చేస్తున్నామో ఆ అకామిడేట్ చేసిన ఒక ప్లేస్లోనే మనం సెల్ఫ్ కిచెన్ టీమ్ని మనం ఎంగేజ్ చేసి వారికి మన ఫుడ్ ఇవ్వడం జరుగుతుందమ్మా. అయితే ఇప్పుడు కైలాస యాత్రకి వెళ్ళాలంటే ప్రయాణికులు ముఖ్యంగా క్యారీ చేయాల్సినటువంటి థింగ్స్ ఏంటి, వారి వెంట తీసుకురావాల్సిన విషయాలు ఏమేమి? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాస యాత్ర చేసేటువంటి ఒక ప్రతి యాత్రికులు కొన్ని చెక్ లిస్ట్ ఇస్తాం మేము. ఆ చెక్ లిస్ట్లో అంటే ఖచ్చితంగా వారు తెచ్చుకోవాల్సిన ఒక మెడిసిన్స్, అదేవిధంగా వారు ఒక చిన్న ఆక్సిజన్ సిలిండర్, వారి సేఫ్టీ కోసం మేము ఆల్రెడీ పెద్ద సిలిండర్స్ క్యారీ చేస్తాము, బట్ వారి సేఫ్టీ కోసం పరిక్రమ చేసేటప్పుడు వారికి అనుకూలంగా ఉండడం కోసం ఆక్సిజన్ సిలిండర్, సేఫ్ సైడ్ కోసం 1 లీటర్ సిలిండర్ అంతే. అట్ ద సేమ్ టైం వారందరూ కూడా హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నారు కాబట్టి డయామాక్స్ అని ఒక ట్యాబ్లెట్ వాడతారు. ఆ డయామాక్స్ ట్యాబ్లెట్ వాడకుండా చింత రవీందర్ గారు అని ఒక అతను గుడివాడ నుంచి ఎక్స్క్లూజివ్గా ఈ కైలాష్కి వెళ్ళేటువంటి వారికి హై ఆల్టిట్యూడ్ వారికి, వారు కూడా మన కస్టమర్, ఈ సంవత్సరం వారు కూడా మనతో ట్రావెల్ చేస్తున్నారు డాక్టర్ గారు. అతను రీసెర్చ్ చేసి హై ఆల్టిట్యూడ్ సంబంధించిన ఒక మెడిసిన్ కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, వీరికే కాకుండా చాలామందికి వారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తున్నారు. సో హై ఆల్టిట్యూడ్కి ఆ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది అదొకటి. అట్ ద సేమ్ టైం కొన్ని మనం వెళ్ళేటువంటి ఏరియాలంతా కూడా విపరీతమైన విండ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి క్లోజ్డ్ స్పెట్స్, ఖచ్చితంగా గగుల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇటువంటి థింగ్స్ అని చెక్ లిస్ట్ అంతా కూడా మనం ముందే ఇవ్వాల్సి వస్తుంది కస్టమర్ అందరికీ. ఒక 1 month ముందే గెట్ టుగెదర్లో వారు ఎటువంటి షూ వేసుకోవాలి, థర్మల్ వేర్ కంపల్సరీ వేసుకోవాలి, నైట్ టైమ్స్లో చాలా -degreesలో చలి ఉంటుంది. ఇటువంటివన్నీ వారికి ముందే గైడ్ చేసి ఏ థింగ్స్ ఖచ్చితంగా ఉండాలి, ఏ థింగ్స్ ఆప్షనల్గా పెట్టుకోవచ్చు, ఏ థింగ్స్ మేము ట్రావెల్ ఏజెంట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో డఫల్ బ్యాగ్, షోల్డర్ బ్యాగ్, విండ్ చీటర్ జాకెట్స్, గ్లౌజెస్, మంకీ క్యాప్, పౌచెస్ ఇవన్నీ మేమే ఇస్తాము. ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ కోడ్ లాంగ్వేజ్ కోసం, ప్లస్ వారందరికీ ఒక యూనిఫామిటీ ఉండడం కోసం ఇస్తాం మనం. సో ఇవన్నీ కస్టమర్కి ఒక 1 month ముందు లేదంటే బుకింగ్ చేసుకునేటప్పుడు ముందు అన్నీ కూడా వివరించి వారికి ఎన్లైటన్ చేయడం జరుగుతుందమ్మా. అంటే వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసినప్పుడు ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వాటితో పాటుగా ఈ యూనిఫామ్ని కూడా సబ్మిట్ చేస్తారు. అంటే మళ్ళీ ఆఫ్టర్ దట్ టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ మళ్ళీ తీసుకుంటారు? నో, ఆ కిట్స్ అన్నీ కూడా కొత్తవి, వారి కోసం వారికి మనం స్టిచ్ చేసినవి ఉంటాయి. సో అవి రీసైకిల్ కానీ రీయూజ్డ్ కానీ చేయము, అది కస్టమర్ కూడా ఇవ్వము మనం. అంటే ఆ బడ్జెట్ ఎంతో మనకు తెలియదు కానీ ఆ బడ్జెట్లో ఇన్ని ఫెసిలిటీస్ అయితే మన టూర్స్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు. చాలా గ్రేట్ థింగ్ సార్. అయితే చాలామంది ఏంటంటే పిల్లలు చాలా బాగా సెటిల్ అయిపోతారు, విదేశాల్లో సెటిల్ అయిపోయి ఉంటారు, భార్యాభర్తలు ఇద్దరే ఉంటారు, తర్వాత ఓల్డ్ ఏజ్లో ఉంటారు. వాళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే మన టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏ విధంగా వారికి అరేంజ్ చేస్తూ ఉంటాయి? మా సహజంగా కొంతమంది అబ్రాడ్లో ఉండేవారు, వారందరికీ ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉంటారు, అంటే అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్. సో పేరెంట్స్ ఏమో ఇండియాలో ఉంటారు, వీరిని వాళ్ళ పేరెంట్స్ని తీసుకెళ్లాలనుకుంటారు. సహజంగా ఇండియాలో ఉన్నటువంటి ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి స్టాంపింగ్స్ అనేవి ఢిల్లీలో జరుగుతాయి కాబట్టి వీరి యాత్ర అంతా కూడా 10 daysలో పూర్తవుతుంది. కానీ ఎన్ఆర్ఐస్కి మాత్రం స్టాంపింగ్ ఎక్కడ జరుగుతుంది? కాఠ్మండూలో కానీ నేపాల్ గంజ్లో కానీ జరుగుతుంది. సో వీరికి 5 days ప్రియరే కాఠ్మండూ వచ్చి వారు ఒరిజినల్ పాస్పోర్ట్ ఎంబసీలో సబ్మిట్ చేసి వారు అక్కడ స్టాంపింగ్ వేయించుకోవాల్సి వస్తుంది. సో వీరిద్దరిని క్లబ్ చేయాలనుకుంటే ఏదర్ వీళ్ళ పేరెంట్స్ని తీసుకొని ముందుగానే కాఠ్మండూ వెళ్ళి కాఠ్మండూలో స్టే చేసి ఒక 5 days లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకుంటూ కాఠ్మండూలో అక్కడ నుండి స్టాంపింగ్ పూర్తయిన తర్వాత అందరూ కలిసి నేపాల్ గంజ్ అనే ఒక పాయింట్కి వచ్చేసి గ్రూప్తో పాటు జాయిన్ అవ్వచ్చు. లేదు ఎక్స్క్లూజివ్గా ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, వారు డైరెక్ట్గా కాఠ్మండూ వచ్చేసి 5 days ముందే వారు స్టాంపింగ్స్ అన్ని పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ నుంచి మేము ఎప్పుడైతే బయలుదేరుతున్నామో డే 1 అదే రోజు వారిని కాఠ్మండూ నుంచి నేపాల్ గంజ్ తీసుకొని వచ్చేసి వారిని క్లబ్ చేయడం జరుగుతుంది. సో ఈ సిస్టమ్ అంతా కూడా వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమైజ్ కూడా ఎలా చేయాలి, దీంతో పాటు చిన్నటువంటి కరెక్షన్స్ కూడా చేసి వారికి మనం సజెస్ట్ చేసి బుక్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళందరూ మళ్ళీ రీయూనియన్ చేసి మీరు ఇలా హబ్ చేసి వాళ్ళందరూ మళ్ళీ గ్యాదర్ చేసి మళ్ళీ పంపిస్తారనమాట.
ఆఫ్టర్ దట్ ఎవరి మట్టుకు వాళ్ళు డిస్పోజ్ అయిపోవచ్చు అక్కడ నుండి. సో ఇన్ని యాత్రలు దిగ్విజయంగా కంప్లీట్ చేసిన మీరు ఆ కైలాస యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ఏమైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు? తప్పకుండా అమ్మా. ఒక 10 days రూట్ మ్యాప్ని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ ఎలా వెళ్ళాలి, ఆయా ప్లేసెస్ డిస్టెన్స్ ఎలా, మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా అనేటువంటిది ఒకసారి మనం ఒక మ్యాప్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామమ్మా. ఇప్పుడు మనం కైలాష్ మానసరోవర యాత్ర అసలు ఎన్ని రూట్స్లో చేయొచ్చు, ఏ రూట్లో వెళ్తే మనం తక్కువ టైంలో కైలాష్ యాత్రని ప్రశాంతంగా పూర్తి చేయొచ్చు అనేటువంటి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం డే 1 హైదరాబాద్ నుంచి బయలుదేరితే షార్ట్ అండ్ స్వీట్ డిస్టెన్స్లో తొందరగా వెళ్ళి వచ్చేటువంటి యొక్క మార్గం ఏదైతే ఉందో అది లక్నో ద్వారా నేపాల్గంజ్ నుండి మనం ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ రూట్లో మనం వెళ్ళి 10 daysలో తిరిగి వచ్చేటువంటి కైలాష్ మానసరోవర్ యాత్ర. రెండవది హైదరాబాద్ నుంచి కాఠ్మండు ఫ్లైట్లో వెళ్ళి కాఠ్మండు నుంచి మొత్తం బై రోడ్ ఆల్మోస్ట్ 8 + 800 కిలోమీటర్స్ అంటే 1600-1700 కిలోమీటర్స్ బై రోడ్ ట్రావెల్ చేసి డైరెక్ట్గా కీరోంగ్ సాగా అనేటువంటి ప్లేసెస్ నుంచి మనం చైనా బార్డర్లోకి ఎంటర్ అయ్యి మానసరోవరం వెళ్ళిపోయి అక్కడ నుండి యమద్వార్ కైలాష్ దర్శనం చేసుకొని వచ్చేటువంటి మార్గము. ఇది కాఠ్మండు టు కాఠ్మండు మనకు 14 days పడుతుంది. 14 days అప్ అండ్ డౌన్ 1 day 2 days అట్లా లెక్కేస్తే 14 + 2 16 days మళ్ళీ లోకల్ సైట్ సీయింగ్ ఆఫ్ కాఠ్మండు. టోటల్గా 18 days టూర్ అవుతుంది. కాబట్టి ఇటువైపు 10 days అటువైపు 18 days టూర్. ఇది బై రోడ్ వెళ్ళడంలో బాగా స్ట్రెయిన్ అవుతాము. అది ఇలా ఫ్లైట్లో వెళ్ళడం ద్వారా ఈజీగా వెళ్ళి పరిక్రమతో సహా 10 days చేసి తిరిగి వచ్చేటువంటి స్ట్రెయిన్ లేకుండా వెళ్ళి వచ్చేటువంటి ఒక మార్గం. ఒకసారి ఈ ఉన్నటువంటి ఈ మార్గాల్లో ది బెస్ట్ రూట్ ఏదైనా ఉంది అంటే అది కైలాష్ మానసరోవర్ యాత్ర హైదరాబాద్ నుంచి లక్నో ద్వారా నేపాల్గంజ్ సిమికోట్ ద్వారా తక్లాకోట్ మీదుగా మనం మానసరోవరం వెళ్ళి యమద్వార్ దర్శనం వరకు వెళ్ళి పరిక్రమ కూడా చేసుకుని వచ్చేటువంటి ఒక మార్గం. ఈ రూట్లో వెళ్తే ఎవరైతే ఏజ్డ్ వారు ఉన్నారో కనీసం కైలాష్ పరిక్రమ చేయలేకపోయినా యమద్వార్ అనేటువంటి ఒక పాయింట్ వరకు వెళ్ళి కైలాసగిరిని దగ్గర నుండి దర్శనం చేసుకుని రావచ్చు. ఏదైనా సరే వాకింగ్ ఉంది అంటే కేవలం చైనా నేపాల్ బార్డర్ దగ్గర ఒక 1 kilometer మాత్రమే కర్నాలి బ్రిడ్జ్ దగ్గర మాత్రం నడవాల్సి వస్తుంది. ఒకసారి మనం రూట్ మ్యాప్లోకి వెళ్తే డే 1 మనం హైదరాబాద్ నుంచి బయలుదేరి లక్నో మార్నింగ్ 6 o'clock బయలుదేరితే 8 o'clock వచ్చేసాం డైరెక్ట్ ఫ్లైట్. ఇక్కడ నుండి ఒక 120 kilometers 4 hours డ్రైవ్లో నేపాల్గంజ్ అనేటువంటి ప్లేస్కి వచ్చేసాం. ఈ నేపాల్గంజ్లో స్టార్ హోటల్సే ఉంటాయి. ఇక్కడ సాయంకాలం మనం వాగేశ్వరి శక్తిపీఠం అని అమ్మవారు నాలుకబడ్డ ప్రదేశం. సో వాక్కుని ప్రసాదిస్తుంది అమ్మవారు అని చెప్తారు. సో వాగేశ్వరి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి చార్టర్డ్ ఫ్లైట్లో అంటే ఇక్కడ నుంచి హిల్ ఏరియాస్ మొదలవుతాయి కాబట్టి 18-seater ఫ్లైట్లో మాత్రమే మనం ఈ యొక్క నేపాల్గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ నుండి సిమికోట్కి వచ్చేస్తాం. వన్స్ ఒకసారి ఈ సిమికోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ సిమికోట్ నుండి ఇంకా హిల్ ఏరియాస్ ఎక్కువగా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి మనం ఒక 30 minutes హెలికాప్టర్లో వెళ్ళాల్సి వస్తుంది. 5 in 1 5 మంది ఒకసారి మనం ముందుకు వెళ్ళవలసి వస్తుంది. సో ఈ హిల్సా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత ఇది చైనా నేపాల్ బార్డర్. ఒక రివర్ కర్నాలి రివర్ అని ఒక రివర్ మనల్ని డివైడ్ చేస్తుంది. ఇక్కడ మనంతా కూడా గ్రూప్ వీసా కాబట్టి మన గ్రూప్లో ఎంతమంది ఉన్నారో అంతమంది నేపాల్గంజ్ నుంచి సిమికోట్ నుంచి హిల్సా వరకు వచ్చే వరకు మనం ఇక్కడ ఉండి అకామిడేట్ అవుతూ ఉంటాం. జస్ట్ క్లైమేట్కి అడ్జస్ట్ అవుతూ ఉంటాం. సహజంగా ఎవరైనా సరే వెళ్ళి ఈ సిమికోట్లోనో హిల్సానో కాసేపు ఆగితే వారికి అకామిడేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఒక 5-star హోటల్స్లో స్టే చేసే వారికంటే ఈ హిల్సాలో మడ్ హౌజెస్లో స్టే చేసేటువంటి వారికి ఇంకా అకామిడేషన్ ఎక్కువ జరుగుతుందని భావించాలి. సో ఈ కర్నాలి రివర్ని దాటడానికి ఒక 1 kilometer బ్రిడ్జ్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ పేరు కర్నాలి బ్రిడ్జ్ అని. చైనా ఇమిగ్రేషన్స్ అన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మనకు ఒక 1/2 hour నుంచి 1 hour టైం పడుతుంది. ఈ ఇమిగ్రేషన్ ఫార్మాలిటీస్ దగ్గర ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ముఖ్యంగా మన ఫోటో గ్యాలరీస్లో కానీ మన యొక్క బుక్స్ పైన కానీ ఎక్కడ కూడా దలైలామా ఫోటో ఉండకుండా చూసుకోవాలి. సో ఇక్కడ ఆ ఫోటో దొరకకుండా ఉంటే కాస్త మనం సేఫ్లో ఉంటాము. ఇక్కడ నుండి మన ఫర్దర్ జర్నీ అంతా కూడా 27 packs ఏసీ కోచెస్లో మాత్రమే ఉంటుంది. కైలాసగిరి వరకు మనం హెలికాప్టర్లో వెళ్తాం అనుకోకూడదు. ఈ ప్లేస్ దాటిన తర్వాత ఇదంతా కూడా నో ఫ్లై ఏరియా అనమాట, నో ఫ్లై జోన్ ఇది. కాబట్టి ఫ్లై కావడానికి ఆప్షన్ లేదు. ఎవరు వెళ్ళినా కూడా ఇంతవరకు మాత్రమే ఫ్లై అయ్యేటువంటి మార్గం హిల్సా వరకు. సో ఇక్కడ గమనిస్తే ఈ చైనాలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి 27 packs ఏసీ కోచ్లో తక్లాకోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం మనం. ఈ తక్లాకోట్కి ఇంకొక పేరు పునాంగ్ అని కూడా పిలుస్తారు. ఇది గోల్డెన్ సిటీ అని కూడా పిలిచేవాళ్ళు ఇంతకుముందు. ఈ తక్లాకోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళిన తర్వాత డే 2 నైట్ హాల్ట్ చేస్తాం ఇక్కడ మనం.
ఈ డే టు నైట్ హాల్ట్ చేసిన తర్వాత ఇక్కడ లైట్గా కొద్దిగా హై ఆల్టిట్యూడ్ పెరుగుతుంది కాబట్టి మనకు లైట్గా గిడ్డీనెస్, వామిటింగ్ సెన్సేషన్స్, కొద్దిగా ఇరిటేషన్ లాగా అనిపిస్తుంది. కానీ కొద్దిగా కూల్ మైండెడ్గా మెడిటేట్ చేసే వాళ్ళకి, అదేవిధంగా కాస్త ప్రశాంతంగా కూల్గా ఉన్న వారికి ఇటువంటి సమస్య ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే చెప్తున్నాం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం లాంటివి ఖచ్చితంగా చేయాలి అని చెప్తూ వస్తున్నాం. కాబట్టి ఈ ప్లేసెస్లో ఖచ్చితంగా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చేసే వాళ్ళకి కూల్గా సేఫ్గా ఉంటారు. కుదిరితే ఎవరికైనా సరే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే కూడా వాటిని ఒక 3-4 months నుంచి కాస్త కంట్రోల్లో ఉంచుకొని వాటిని పక్కకు పెడితే కూడా ఈ కైలాష్ యాత్ర చేయడానికి బాగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పచ్చు. సో డే 3 కూడా ఈ కైలాష్ యాత్రలో ఈ తక్లాకోట అనే ఒక ప్లేస్లో కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాం మనం, ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా. ఇక్కడ నుండి మనం డే 4 బయలుదేరి ఒక 4 hours డ్రైవ్లో మానసరోవరం వెళ్తాం. ఈ మానసరోవరం వెళ్తున్నప్పుడే మనకు రాక్షస్థలని, మనకు రావణాసుడు ఎక్కడైతే తపస్సు చేశాడో ఆ రావణాసుడు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశం, ఇక్కడ నుండి మనకు కైలాష్ దర్శన్ ఫస్ట్ సైట్లో కనబడుతుంది. అక్కడ నుండి ఇంకొద్ది దూరం వెళ్ళగానే మనకు 120 kilometers రేడియస్ ఉన్నటువంటి కైలాసగిరి, ఈ యొక్క మానసరోవరం అంతా కనబడుతుంది. ఈ మానసరోవరం అనేటువంటి చిన్న సరస్సు కాదు, 120 kilometer రేడియస్ అట. కాబట్టి ఇక్కడ మానసరోవరం ఒడ్డు వరకు బస్సు వెళ్తుంది, నడిచేటువంటి పరిస్థితి కూడా లేకుండా. ఈ మానసరోవరం దగ్గర వెళ్ళిన తర్వాత ఇక్కడ స్నానాలు, అభిషేకాలు, హోమాలు అన్నీ చేసుకోవచ్చు. కాస్త -degrees వాటర్ ఉంటాయి కాబట్టి కాస్త పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి వారి కోసం ఆ మానసరోవరం వాటర్ని వేడి చేసి కూడా మనం వారికి స్నానం చేయడానికి ఇస్తాము. ఇక్కడ పూజలు, అభిషేకాలు, పిండ ప్రదానాలు లాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవచ్చు. ప్రతి గ్రూప్లో కూడా ఒక వేద పండితులు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తారు మీ కార్యక్రమాలు చేయించడానికి కూడా. సో మీకు తోచిన దాన దక్షిణాలు అవి ఇచ్చుకోవచ్చు తప్ప పెద్దగా డిమాండ్ కూడా ఉండదు. ఈ మానసరోవరం అంతా 120 kilometers రేడియస్ ఉంటుంది కాబట్టి ఈ మానసరోవరం చుట్టూ బస్సులో ఒక పరిక్రమ చేస్తాం మనం. 30 దేవతలందరూ సంచరించేటువంటి, స్నానం ఆచరించేటువంటి సరోవరం కాబట్టి పవిత్రమైనటువంటి సరోవరం అంతా కూడా బస్ పరిక్రమ చేస్తాం. 6 hours టైం పడుతుంది. ఇక్కడ విశేషం ఏంటంటే నక్షత్రాలన్నీ కూడా తెల్లవారుజామున నక్షత్రాలన్నీ దేవతా స్వరూపంలో వచ్చి ఒక్కొక్క నక్షత్రం ఇందులో డిప్ అయి స్నానం ఆచరించి వెళ్తూ ఉండగా మన కళ్ళారా చూడొచ్చు. కాబట్టి ఈ సరోవరంలో మనం కాసేపు ఇక్కడే నైట్ స్టే చేస్తాం. ఇక్కడ మాత్రం స్టార్ హోటల్స్ ఉండవు, మడ్ హౌజెస్లో మాత్రమే స్టే చేసి డార్మెటరీ టైప్స్లో ఉంటాయి. ఇక్కడ మాత్రమే అడ్జస్ట్ అయ్యి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఒక మూమెంట్ చూసి మనం డే 4 ఇక్కడ నైట్ హాల్ చేసి డే 5 మనం బయలుదేరి ఈ యొక్క మానసరోవరం దగ్గర నుండి మనం డార్చన్ అనే ప్లేస్కి వెళ్తాం. ఈ డార్చన్ కూడా పెద్ద సిటీ లాగా ఉంటుంది. ఇక్కడ కూడా స్టార్ హోటల్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అంత ఫ్రెష్ అప్స్ అయ్యి ఎవరైతే పరిక్రమ చేస్తారో కైలాసగిరి చుట్టూ, ఎవరైతే పరిక్రమ చెయ్యరో అందరూ కలిసి బస్సులో మనం ఒక 5 minutes జర్నీలో యమద్వార్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం. ఈ యమద్వార్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళంగానే కైలాసగిరి చాలా పెద్ద కొండ, అద్భుతమైనటువంటి ఒక దృశ్యంతో శివపార్వతులు సాక్షాత్తు అక్కడ మనం చూసాము, కొలువై ఉన్నారన్నటువంటి ఒక అనుభూతితో మనం దర్శనం చేసుకొని చాలా ప్రశాంతంగా ఒక అరగంట సేపు అక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు. ఈ పాయింట్కి వెళ్ళడంతోనే మన లైఫ్ టైం అచీవ్మెంట్ అంతా పూర్తి చేసామని అనిపిస్తుంది ఖచ్చితంగా. వన్స్ యమద్వార్ పాయింట్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అసలైన టాస్క్ మనం డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది, ఎయిదర్ మనం పరిక్రమ చేయాలియా వద్దా అనేటువంటిది. సో ఈ పాయింట్కి వచ్చిన తర్వాత పరిక్రమ చేయాలనుకున్న వారందరూ వారు ఫస్ట్ డే పరిక్రమ మొదలు పెడతారు. ఎవరైతే పరిక్రమ చేయరో, శక్తి సామర్థ్యాలు లేవో, కాస్త ఏజ్డ్ వారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వారందరూ యమద్వార్ నుండి మళ్ళీ సేమ్ బస్సులో ఈ డార్చన్ అనేటువంటి ఒక పాయింట్కి వచ్చేసి ఇక్కడ స్టార్ హోటల్స్లో ఈ పరిక్రమ చేయడానికి వెళ్ళిన వారు వచ్చేంత వరకు స్టే చేస్తారు. సో యమద్వార్ పాయింట్ నుండి ఫస్ట్ డే పరిక్రమ 14 kilometers, 5-6 hours నడవచ్చు. చాలా విశాలమైన దారి, ఎక్కడ కూడా కొండలు, లోయలు లాంటివి ఏమి ఉండవు. సో ప్రశాంతంగా మనం ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి నైట్ హాల్ట్ చేస్తాం. అక్కడ కూడా మడ్ హౌజెసే ఉంటాయి. ఈసారి విశేషంగా చెప్పాలంటే ఈ కైలాసగిరికి సెకండ్ డే పరిక్రమలో టచ్ చేసే అవకాశం ఇస్తున్నారు, దాన్ని చరణ్ స్పర్శ్ అంటున్నారు. సో లాస్ట్ ఇయర్ ఎన్ఆర్ఐస్కి కానీ వారందరిని అలౌ చేశారు ఈ పాయింట్కి, ఇండియన్స్ని కూడా ఈసారి అలౌ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇంకొక డే పరిక్రమ పెంచుకొని రెండో రోజు ఈ ధీరాపుక్ నుండి ఈ కైలాసగిరిని టచ్ చేసి మళ్ళీ తిరిగి మనం ఈ ధీరాపుక్ అనే పాయింట్కి వచ్చి నైట్ స్టే చేస్తాం. 6 kilometers వెళ్ళి 6 kilometers రావాల్సి ఉంటుంది. సో కొంతమంది ఎవరికైతే ఓపిక లేదో అటువంటి వారు ఈ చరణ్ స్పర్శ దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చేసేయచ్చు. వెళ్ళేటప్పుడు మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి, రావడానికి మాత్రం అంబులెన్స్ లాంటి వెహికల్స్ ఉంటాయి, రెస్క్యూ వెహికల్స్, దాంట్లో మనం తిరిగి రావచ్చు. అక్కడ నుండి మళ్ళీ మనం నెక్స్ట్ డే 3 పరిక్రమగా భావించి 20 kilometers ఉంటుంది. 20 kilometers 10 kilometers స్లోగా హైట్ పెరుగుతూ ఉంది.
అక్కడ వెళ్ళిన తర్వాత డాల్మాలా పాస్ అనేటువంటి ఒక ప్లేస్ వస్తుంది. అక్కడ ఆ డాల్మాలా పాస్ దగ్గర నుండి గౌరీకుండ అనేటువంటి ప్రదేశం నుండి మొత్తం ఇలా స్ట్రీప్గా దిగాల్సి వస్తుంది. ఆ దిగవలసి వచ్చినప్పుడు మన బరువు అంతా కూడా మన కాళ్ళ మీద పడి మనం దిగేటప్పుడు కాస్త ఇబ్బంది ఫేస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లో వెయిట్ ఉండి ఓవర్ ఒబేస్ లేని వాళ్ళకి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లాంటి చేయని వారికి, అట్ ద సేమ్ టైం ఫిజికల్ ఫిట్నెస్ లేని వారు ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఫిజికల్ ఫిట్నెస్ని సంపాదించండి అని చెప్తున్నాం. అక్కడ నుండి మనం గౌరీకుండ నుంచి ఈజీగా మనం జుదల్పుక్ అనేటువంటి ప్లేస్కి వచ్చేస్తాం. డే 7 నైట్ హాల్ట్ అక్కడ అయిపోతుంది. అక్కడ నుండి బయలుదేరి మనం మళ్ళీ ఇంకో 14 కిలోమీటర్ అంటారు కానీ ఇంకా తక్కువ డిస్టెన్సే ఉంటుంది. అక్కడ నుండి మనం యమద్వార్కి వచ్చేస్తాం. మరీ తిరిగి బస్ పికప్ చేసుకొని ఈ డార్చన్ పాయింట్కి వచ్చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం డౌన్కి వచ్చేస్తూ ఉంటాం. ఎందుకంటే మన పరిక్రమ అనేటువంటిది మన మెయిన్ టార్గెట్. వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళకపోతే అక్యుములేషన్ జరక్క మన బాడీ మెటబాలిజం ఇబ్బంది పడుతుంది. కాబట్టి స్లోగా గ్రాడ్యువల్గా వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఆగకుండా తక్లాకోట్ నుంచి తిరిగి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బార్డర్ దాటేసి హిల్సా, సిమికోట్, నేపాల్గంజ్ ఎట్లయితే ఫ్లైట్లో హెలికాప్టర్స్లో వెళ్ళామో అదే రకంగా బ్యాక్ వచ్చేస్తాం. నేపాల్గంజ్ నుండి తిరిగి మళ్ళీ లక్నో వచ్చేసి లక్నో ద్వారా మనం డే 10th రోజు హైదరాబాద్ వచ్చేస్తాం. సో ఇది హైదరాబాద్ నుంచి కైలాష్కి వెళ్ళి పరిక్రమ కూడా చేసుకొని మళ్ళీ హైదరాబాద్ రావడానికి ఇంతకుముందు 9 days యాత్రగా భావించేవారు. ఈసారి చరణ్ స్పర్శ్ పెరిగింది కాబట్టి 10 రోజుల యాత్రగా మారిపోయి ఉంది. ఈ కైలాష్ యాత్ర అనేటువంటిది సోషల్ మీడియాస్లో వీరు చాలా పెద్ద టఫ్ యాత్ర అనుకుంటారు. అన్ని యాత్రల కంటే రారాజు లాంటి యాత్ర ఈ కైలాష్ యాత్ర. చార్ధామ్ లాంటి కష్టమైనటువంటి యాత్ర ఇంకే యాత్ర ఉండదు. అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఏ యాత్ర ఉండదు. ఒక పక్కన లోయలు, ఒక పక్కన కొండ, వెళ్ళే గుర్రం, వచ్చే గుర్రం, వెళ్ళే డోలి, వచ్చే డోలి, నడుచుకుంటూ వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, యాక్టివిటీస్ అంతా చిన్న దారిలో జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ ఈ కైలాష్ యాత్రలో ఒక హై ఆల్టిట్యూడ్ సమస్య తప్ప, ఒక బ్రీతింగ్ ప్రాబ్లం తప్ప ఎక్కడ కూడా లోయలు, కొండలు, ల్యాండ్ స్లైడ్స్ లాంటివి ఏవి ఉండవు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేటువంటి ఒక మార్గం ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర. లక్నో ద్వారా నేపాల్గంజ్ నుండి హెలికాప్టర్ రూట్స్లో వెళ్తే చాలా ప్రశాంతంగా యాత్ర చేసుకొని రాగలరు. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్నో యాత్రలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా ముందు కూడా చాలా రకాలైనటువంటి ప్లాన్స్తో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. కైలాష యాత్ర తర్వాత మన మానస సరోవరం కాకుండా ఇంకా మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుండి ఇంకేమన్నా యాత్రలు చేయిస్తున్నారా? సహజంగా గత 18 years నుంచి మొదలు పెడితే కాశీ, రామేశ్వరం, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా నేపాల్, శ్రీలంక ఇలా డివోషనల్ ప్లేసెస్ అన్నిటినీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. సో డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్లో కూడా ఏ టూర్ ఉన్నా సరే ఒక ఫిక్స్డ్ డిపార్చర్ టూర్స్లో మనం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కస్టమర్కి అందుబాటులో ఉంటూ వస్తున్నాము. సో మిగతా పిలిగ్రిమేజ్ టూర్స్ అన్నీ కూడా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తుందమ్మా. అయితే మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము, ఇఫ్ యూ డోంట్ మైండ్. సో చాలామంది మానస సరోవర యాత్రలు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇవన్నీ బడ్జెట్తో కూడుకున్న విషయాలు. సాధారణమైన మనుషులు కూడా వెళ్ళగలిగేటటువంటి బడ్జెట్లోనే మీరు అందిస్తున్నారంటారా ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ తరపు నుండి? ఎస్ అమ్మా, ఇది చాలా వ్యాలిడ్ క్వశ్చన్ పాయింట్. ఇది సహజంగా మనం గమనిస్తే అమ్మా 2019 వరకు ఈ కైలాష్ మానసరోవర యాత్రకి వెళ్ళడానికి ఒక పర్మిట్ అండ్ వీసా ఇష్యూ చేసేటువంటి ఒక విషయానికి వస్తే చైనా వారు $250 ఛార్జ్ చేసేవాళ్ళు ఒక పర్మిట్ స్టాంప్ కోసం మాత్రమే. 2023కి వచ్చేసరికి బికాస్ 20, 21, 22లో ఎక్కడ కూడా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి అవకాశం ఇవ్వలేదు, ఎవరిని పంపించలేదు ప్రపంచంలో. 2023కి వచ్చేసరికి ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని ఇస్తాము చివరి వరకు అని చెప్పి లాస్ట్ మూమెంట్లో గ్రూప్ వీసా స్టాంపింగ్స్ వేయకుండా ఆపడము. ఆ టైంలో లెక్క వేస్తే మనకు $250 కాస్త $500 ఇచ్చారు. అంటే అదర్ దెన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అంతా పంపించగలిగాం మనం కూడా. అదర్ దెన్ ఇండియా నుంచి అందరూ ట్రావెల్ చేశారు. 2024కి వచ్చేసరికి ఆ స్టాంపింగ్ కాస్ట్ కాస్త $750 అయ్యింది. నౌ ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఇట్ బికేమ్ టు $1,000. అంటే చైనా వారి యొక్క స్టాంపింగ్కి, గ్రూప్ వీసా అండ్ పర్మిట్ స్టాంపింగ్కి $1000 ఛార్జ్ చేస్తున్నారు, అంటే $85,000. అపార్ట్ ఫ్రమ్ దిస్ హైదరాబాద్ నుంచి ఫ్లైట్స్, హెలికాప్టర్స్, చార్టర్ ఫ్లైట్స్, అకామిడేషన్స్, ఫుడ్, టీమ్ ఇన్ని చేయాలనుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఒక 2,50,000 వరకు, 260 వరకు కాస్టింగే వస్తే ఈ సంవత్సరం కనీసం 2,90,95,000 వరకు కాస్టింగ్ వచ్చే అవకాశం ఉందమ్మా. ఇది కొద్ది ఖర్చుతో కూడిన యాత్ర, బికాజ్ ఇంత సిస్టమ్ని మనం మేనేజ్ చేయాలి కాబట్టి.
మెయింటైన్ చేయాలి కాబట్టి. సో ఈ సిస్టంలో ఈసారి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కైలాష్ మానసరోవర్ యాత్రకి గత రేట్లతో పోలిస్తే ఖచ్చితంగా 40 నుంచి 50 వేల రూపాయలు అదనంగా పెరిగేటువంటి అవకాశం ఖచ్చితంగా మార్కెట్లో ఉంది అని చెప్పొచ్చమ్మా మనం. ఓకే, అంటే ఇంకా ప్రేక్షకులు గమనించవలసిన విషయం ఏంటంటే ఇలాంటి పుణ్యక్షేత్రాలు జీవితంలో ఒక్కసారైనా చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. దేవుడి కోసమే కాబట్టి, మంచి పని కోసమే కాబట్టి ఖర్చు పెట్టడంలో తప్పలేదు. ఇంకొక చిన్న విషయం కూడా ఏంటమ్మా, ఇంత హ్యూజ్ బడ్జెట్ పెట్టుకోలేని వారు, కైలాష్ యాత్రను దర్శించుకోవాలనుకునేటువంటి ఒక అభిలాష ఉన్నవారు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు, పాస్పోర్ట్తో అవసరం లేకుండా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది క్యాలిక్యులేట్ లేకుండా, ఎక్కువ టైం వేస్ట్ కాకుండా అట్లీస్ట్ మనం కైలాష్ని దూరం నుంచి అసలు దర్శనం చేసుకుందాం అనేటువంటి అభిలాష ఉన్న వారికి ఏరియల్ వ్యూ ఆప్షన్ కూడా ఉంది. సో ఇక్కడ నుండి మనం జస్ట్ లక్నో వెళ్ళి నేపాల్గంజ్ సేమ్ డే వెళ్ళిపోయి ఇవాళ వెళ్తే రేపు మార్నింగే ఒక ఫ్లైట్ ఎక్కేసి మనం ఆకాశం నుండే ఏరియల్ వ్యూ గాల్లో నుండే మనము కైలాసగిరిని మానసరోవరం దర్శనం చేసుకుని మళ్ళీ హైదరాబాద్ సేమ్ డే వచ్చేయచ్చు. సో 2 డేస్లో ఏరియల్ వ్యూ ద్వారా కూడా కైలాష్ దర్శనం చేసుకురావచ్చు. ఆల్మోస్ట్ ఒక 70,000 బడ్జెట్లో పూర్తయ్యేటువంటి యాత్ర. సో ఇన్ని లక్షలు పెట్టుకోలేని వారికి ఇంకా ఆరోగ్య రకాలైన ప్రాబ్లమ్స్ ఆల్టర్నేట్ ఆప్షన్ కూడా ఉంది అని చెప్పొచ్చు. ఓకే, అంటే ఇవి కాకుండా మీరు ఇచ్చే గాయత్రి టూర్స్ ట్రావెల్స్ నుండి ఇచ్చేటటువంటి సదుపాయాలు ఈ విధంగా ప్రేక్షకులకి అందుబాటులో ఉంచారు. సో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ఇంకా ముందు ఇంకేమన్నా ప్లానింగ్స్తో ముందుకు వెళ్ళబోతున్నారా? అమ్మ, సహజంగా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ ప్రతి ఒక్కరికి. మిగతా యాత్రలు అన్నిటినీ వారు సొంతంగా చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. కానీ ఒక కైలాష్ యాత్రకు వచ్చేసరికి ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్తో టైఅప్ కాంది, గ్రూప్ పర్మిట్స్ కానీ వీసాస్ కానీ ఆప్షన్ లేదు. సో లైఫ్ టైం డ్రీమ్గా భావించేటువంటి ఒక కైలాష్ యాత్రని నా లైఫ్ ఆ కైలాష్ యాత్ర తర్వాత టర్న్ అయ్యి ఉంది కాబట్టి, సో నా యొక్క లైఫ్ సెంటిమెంట్ ఏంటంటే కైలాష్ యాత్రకు సంబంధించి ఏ యాత్రకు వెళ్దాం అనుకున్నా వారికి 1 స్టాప్ సొల్యూషన్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటిది ఇంతవరకు ఏ పేరైతే ఉందో ఆ పేరుని కొనసాగిస్తూ ఇంతవరకు 2023-24లో కూడా మా వల్ల చాలామంది బుక్ చేసుకుని ఆగిపోయిన కస్టమర్స్ ఉన్నారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ కస్టమర్స్ అందరినీ కూడా పాజిటివ్గా మూవ్ చేసి ఒక కైలాష్ అనేటువంటి పదం గుర్తు రాగానే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక పదం గుర్తు వస్తే అదే మాకు ఆశీస్సులుగా భావిస్తున్నామమ్మా. తప్పకుండా మీరు ప్రైమ్9 ప్రేక్షకుల ద్వారా, మీరు ప్రైమ్9 ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి ఇది చాలా మందికి చేరువవుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. ఇంకొక క్వశ్చన్, ఇది కూడా పర్సనల్ క్వశ్చనే. ఈ కైలాస మానస సరోవర యాత్ర గురించి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్నే ఎన్నుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? అమ్మ, సహజంగా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఏ ట్రావెల్ కంపెనీ కూడా సొంత ఫుడ్ని, మన తెలుగు వారిని, మన తెలుగు టీంని, అదేవిధంగా తెలుగు స్టాఫ్, తెలుగు మేనేజర్ కుదిరితే కొన్ని ట్రిప్స్లో ఖచ్చితంగా నేను కూడా ట్రావెల్ చేయాల్సి వస్తుందమ్మా. అంటే ఇక్కడ నుంచి ఏదో నేపాల్ వాళ్ళకి అప్పచెప్పేసి, నేపాల్ వారు ఇంకో చైనా వారికి అప్పచెప్పేసి, అక్కడ హెలికాప్టర్ రెడీగా ఉంటుంది, ఫ్లైట్ రెడీగా ఉంటుంది, వీళ్ళకి కొద్దిగా సైకలాజికల్గా డిస్టర్బ్ చేసి అక్కడ 10,000 అక్కడ 5,000 వాళ్ళని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇటువంటి యొక్క పరిస్థితులు కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పరిక్రమ చేసేటప్పుడు కూడా వారిని డిమోరలైజ్ చేసి, ఎందుకంటే అంత 4 డేస్ వీరు కూడా తిరగవలసి వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో కస్టమర్స్ని కొద్దిగా మిస్లీడ్ చేసి వారి యొక్క హెల్త్ని ఫిట్గా ఉంచుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలు చెప్పకుండా ఓన్లీ కైలాష్ దర్శనం వరకు చేయించి పరిక్రమ చేయించకుండా బ్యాక్ తీసుకొచ్చిన పరిస్థితులు ఉంటాయి చాలామందికి. నేను చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి అటువంటి సిచ్యువేషన్ లేకుండా లైఫ్ టైం డ్రీమ్ అనేటువంటి కైలాష్ యాత్రని ప్యూర్గా, పర్ఫెక్ట్గా, పూర్తి బాధ్యత మీరే తీసుకుంటారు. సో బయటకు వెళ్తే అది ఓన్లీ ఒక టూర్ లాగా అనిపించవచ్చు, కానీ గాయత్రితో అది ఒక యాత్ర, జీవితకాలపు మర్చిపోయినటువంటి ఒక యాత్రగా మిగిలిపోతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మాత్రం మనం ఖచ్చితంగా ఇవ్వగలమమ్మా. మంచి బాండింగ్, అటాచ్మెంట్, ఇంకా రెస్పాన్సిబుల్గా మీరు షోల్డర్ మీద వేసుకొని ఖచ్చితంగా అవన్నీ. ఇప్పుడు దర్శనాలు అవి చేయించుకోవాలని అనుకుంటే చాలా చోట్ల గంటలు టైం పట్టేస్తుంది. మరి అలాంటి దర్శనం చేసుకోవాల్సిన ప్లేస్లో ఏం చేస్తారు? సహజంగా మనం ఈ కైలాష్ అండ్ మానసరోవర్ రూట్లో ఎక్కడ కూడా టెంపుల్స్ తక్కువ అమ్మ. మానసరోవరం, కైలాసగిరి మెయిన్ ప్రధానమైనటువంటి ప్లేసెస్ అన్నీ కూడా. చైనా వారు రెగ్యులేట్ చేస్తారు ఈ యొక్క ట్రాఫిక్ని. సో చైనాస్ బార్డర్లో ఎంతమంది ఇన్ అవుతున్నారో అంతమంది సేమ్ డే అవుట్ అవుతారు అనమాట. కాబట్టి ఇక్కడ విపరీతమైన రద్దీ కానీ, రష్ కానీ, తోసుకోవడాలు లాంటివి ఉండవు. చాలా ప్లెయిన్గా, ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చేటువంటిది కాబట్టి, ఆ చైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడిచేటువంటి యాత్ర కాబట్టి అటువంటి అసౌకర్యాలు అయితే ఏవి ఉండవమ్మా. అందులో చైనా కొంచెం మనకి వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అవి కూడా మీరు హ్యాండిల్ చేసి
ప్రయాణికులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకుంటారు కదా. సహజంగా అమ్మ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటువంటిది ఎంబసీ వన్స్ డిసైడ్ చేసిన తర్వాత ఆ నామ్స్ని మనం ఫాలో చేస్తూ వెళ్ళడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమైనా చేస్తేనే ప్రమాదం తప్ప అటువంటిది ఏమీ ఉండదు. అటువంటి రిస్క్స్ ఏముంటాయో ఏమి చేయకూడదో అనేటువంటిది కూడా మనం వారికి గైడ్ చేస్తాం మనం ఖచ్చితంగా. సో మనం జస్ట్ వారిని ఇంకోరికి అప్పచెప్పేసి మీరు తీసుకెళ్ళడానికి కాకుండా మనం దగ్గరుండి మానిటర్ చేస్తాం కాబట్టి అటువంటి సిచ్యువేషన్స్ ఇంతవరకు ఎవరికి ఫేస్ కాలేదు, భవిష్యత్తులో కూడా కాదు అని నమ్మకం అమ్మ. సో ఇంత ప్లానింగ్తో ముందుకు వెళ్తూ ఉన్నారు భరత్ గారు, చాలా విలువైన విషయాలు చెప్పారు. బడ్జెట్కి సంబంధించి కూడా చాలా ఓపెన్గా చెప్పారు. ఈ విషయాలు ఎవరు చెప్పరు, చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఇన్ఫ్యాక్ట్ అడిగితే కూడా అది ఎవరైనా కాల్ చేస్తే మేము చెప్తాము అని చెప్పేసి అక్కడితో కట్ ఆఫ్ చేస్తారు. బట్ ఇంత ఓపెన్గా వచ్చి మా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు ఇప్పటివరకు చాలా ఫీడింగ్ ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఒకవేళ మన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ప్రేక్షకులు సంప్రదించాలనుకుంటే కనుక ఏ విధంగా సంప్రదించాలి? అమ్మ మేము ఆల్మోస్ట్ మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5-6 వరకు హైదరాబాద్ ఉప్పల్ దగ్గరలో స్టేడియం మెట్రో స్టేషన్ దగ్గర మా ఆఫీస్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని. స్క్రీన్ కింద కనపడేటువంటి నెంబర్స్ కానీ పైన కనపడేటువంటి 9121010476 ఆర్ 9121010486 నెంబర్స్ ద్వారా కానీ లేదంటే మా వెబ్సైట్ ద్వారా కానీ వారు రీచ్ కావచ్చు. వారికి ఏ ఇబ్బంది ఉన్నా సరే, వారికి ఏ ట్రావెలర్తో ట్రావెల్ చేస్తున్నా కూడా గాయత్రితోనే ట్రావెల్ చేయాలని కాదు, అవసరం లేదు ఇతర ఏ ట్రావెల్స్తో చేసినా, ఇండియాలో ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఆపరేటర్తో వాళ్ళు ట్రావెల్ చేసినా గైడెన్స్ అండ్ సజెషన్ కోసం కూడా మేము మా టైంని వెచ్చించి వారికి గైడ్ చేస్తామని ఓపెన్గా చెప్తామమ్మా. సూపర్ సార్, ఇదైతే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే ఈ విధంగా అయితే ఎవరు ప్రోత్సహించరు, ఇది చాలా అభినందించాల్సిన విషయం. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే మీరు వెబ్సైట్ గురించి చెప్పారు. ఈ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇది మనకి ఉప్పల్లో చెప్పినట్టు అది ఒకటే ఉందా, లేదంటే మనకి ఇంకేమైనా బ్రాంచెస్ ఉన్నాయా? నో అమ్మా, ఇక్కడ బ్రాంచెస్ లేవు. ఓన్లీ హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నడుస్తున్నటువంటిది. సో రిజిస్టర్డ్ ఆఫీస్ అట్ కళ్యాణపురి ఉప్పలే అమ్మ. ఉప్పల్లో మాత్రమే ఉంది కాబట్టి ఇంకేం బ్రాంచెస్ మనకు లేవు. కాబట్టి ఎవరైనా ఆ పేరుతో వచ్చినా నమ్మకూడదు అని కూడా మీరు సూచిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మీరు చెప్తున్నటువంటి విధానం చూస్తుంటే మాకు కూడా ట్రావెల్స్ చేయాలని ఉంది అలాంటి మంచి మంచి ప్రదేశాలకి. సో ఇంత మంచి సేవ అంటే ప్రజలకు ఒక విధంగా మీరు సేవ చేస్తున్నట్లే. కాబట్టి దేవుడు ఇంకా మీకు మంచి ధైర్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు నడిపించాలని, దేవుడి యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుతూ ఇంత మంచి సమయాన్ని వెచ్చించి స్టూడియోలోకి వచ్చి ఇంత గొప్ప ప్రదేశాల గురించి వివరణ ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్కి సంబంధించిన కైలాస మానస సరోవర యాత్రకు సంబంధించిన స్పెషల్ ప్రోగ్రామ్. మీకు స్క్రీన్ ప్లేపై కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. భరత్ కుమార్ గారు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు. ప్రత్యేకంగా వారు స్వయంగా దర్శన ఏర్పాట్లు కూడా చూసుకుంటామని చెప్పి వారి మాటల్లో వింటూ ఉన్నాం. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.